ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో నూతన ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పత్తి రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలో నూతన ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి శాసనసభలో బడ్జెట్పై మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నామని, 2014 సంవత్సరం నాటికి రాష్ట్రంలో విద్యుత్ లోటు ఉండేదని చెప్పారు. విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి మిగులు విద్యుత్ స్థితికి తీసుకువచ్చామన్నారు. అమరావతి రైతులు ఎంతో నమ్మకంతో భూములు ఇచ్చారన్న ముఖ్యమంత్రి, విభజన సమయంలో కంటే గత 5 సంవత్సరాల్లోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ప్రజల మనపైన పెట్టుకున్న నమ్మకానికి ఇది ఒక తార్కాణం. వారి నమ్మకాన్ని 100% మనందరం కలిసి నిలబెట్టవలసిన బాధ్యత ఉంది. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజుటి నుంచి ప్రతిరోజు ప్రతి గంట దీన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ ఏమేమి చేసి గాడి తప్పిన వ్యవస్థల్ని ఘాట్లో పెట్టాలని ఆలోచిస్తున్నాం. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం పరిహారం అందజేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కరువు పీడిత మండలాలకు సంబంధించి శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రభుత్వం గత నెల 29వ తేదీన 5 జిల్లాల్లోని 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిందని, ఇప్పటి వరకు 1.06 లక్షల హెక్టార్లలో 1.44 లక్షల మంది రైతులు పంట నష్టపోయారని వెల్లడైందని చెప్పారు. దీనికోసం 159.20 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని, త్వరలోనే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తామని తెలిపారు. నష్టపోయిన వారందరికీ సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరదల్లో నష్టపోయిన రైతులకు 20 రోజుల్లోనే నష్టపరిహారాన్ని అందజేసినట్టు చెప్పారు. 80% కౌలు రైతులకు ప్రభుత్వం పరిహారం ఇచ్చిందని మంత్రిమండలిలో తెలియజేశారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి డిఎస్సి ఫైలుపైనే తొలి సంతకం చేశారని చెప్పారు. చట్టపరమైన ఆటంకాలు ఏవీ లేకుండా టీచర్ పోస్టుల భర్తీ చేయాలన్నది లక్ష్యమని పేర్కొన్నారు. 1994 నుంచి కేసుల వివరాలు తెప్పించామని, పకడ్బందీగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి పేర్కొంటూ, ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే 1994 నుంచి డిఎస్సి పైన పడిన కేసులని వివరాలు మేము తెప్పించుకుని ఎందుకు పడింది, దానివల్ల ఎందుకు డిఎస్సి లేట్ అయింది, అది జరగకుండా పకడ్బందీగా జియో ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తాం. ఎందుకంటే లక్ష కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువకులు ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు వృధా చేయకూడదు. చిత్తశుద్ధితో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష. అందుకే పకడ్బందీగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. డిఎస్సి అభ్యర్థులకు వయోపరిమితి సడలింపునకు సంబంధించిన ఫైలు ముఖ్యమంత్రి వద్ద ఉందని, ఫైలు వచ్చాక ఎంత సడలింపు ఇవ్వాలో నిర్ణయిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. విశాఖ జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యాచరణపై జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్, వీఎంఆర్టీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్, జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్, ఇతర విభాగాల జిల్లా స్థాయి అధికారులతో కలిసి వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే ఇటీవల ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో భాగంగా ప్రస్తావించిన అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా పర్యాటకం, పచ్చదనానికి పెద్దపీట వేస్తూ జిల్లాలో కార్యాచరణ రూపొందించాలని, ఇక్కడి వాతావరణ పరిస్థితులకు సరిపడే మొక్కలను పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పచ్చదనం పెంపొందించే విషయంలో అటవీశాఖ, జీవీఎంసీ,
వీఎంఆర్డీఏ, టూరిజం, పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలు ఎదురైతే తెలియజేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కర్నూతల గ్రామంలోని పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఈరోజు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వాతావరణం తడిగా ఉండటం వల్ల పత్తిలో తేమ శాతం పెరిగి కొనుగోలు చేయని పరిస్థితి ఉందని, ఈ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతుల సమస్యలను తెలియజేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్తో పాటు ఫిర్యాదుల పెట్టెను కూడా కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేశామని కేంద్ర సహాయ మంత్రి వివరిస్తూ, సిసిఐ సెంటర్స్ లో పత్తి కొనుగోళ్లలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే వాతావరణం కొంచెం తడిగా ఉండటం వల్ల రైతులు పత్తి అంతా తీసుకొని వచ్చిన తర్వాత తేమ ఎక్కువగా ఉందని చెప్పి వీళ్ళు కొనకపోతే దాన్ని ప్రాపర్ గా మెజర్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయటం ఒకటి. రెండోది, ఇట్లాంటి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కంప్లైంట్ బాక్స్ పెట్టమన్నాం జాయింట్ కలెక్టర్ గారిని. అదేవిధంగా టోల్ ఫ్రీ నంబర్ ఒకటి పెట్టమన్నాం. ఇవన్నీగా ఇప్పటికి కూడా న్యాయం జరగకపోతే మీరు గుంటూరులో రామాంజనేయులు గారి ఆఫీస్కి కానీ నా ఆఫీస్కి కానీ వచ్చి మీ కంప్లైంట్స్ చెప్పండి. సివిల్ సర్వీసెస్కు ఎంపికై ముస్సోరిలో శిక్షణ పొందుతున్న 10 మంది ప్రొబేషనరీ అధికారులు ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్తో సమావేశమయ్యారు. శిక్షణలో భాగంగా వీరు పశ్చిమ గోదావరి జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేశారు. 5 రోజుల పర్యటనలో భాగంగా తెలుసుకున్న అంశాలను అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో ప్రధానంగా వ్యవసాయం, ఆక్వాకల్చర్ జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను వివరించారు. శబరిమల యాత్రికుల రద్దీ దృష్ట్యా నవంబరు, డిసెంబరు నెలల్లో దక్షిణ మధ్య రైల్వే 8 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ నెల 22, 29వ తేదీల్లో మౌలాలి నుంచి కొల్లాం వరకు ఒక ప్రత్యేక రైలు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఈ నెల 22, డిసెంబరు 1వ తేదీలో కొల్లాం నుంచి మౌలాలికి నడుస్తుంది. అలాగే ఈ నెల 18, 25వ తేదీల్లో ఒక ప్రత్యేక రైలు మచిలీపట్నం నుంచి కొల్లాం వరకు, తిరుగు ప్రయాణంలో ఈ నెల 20, 27 తేదీల్లో కొల్లాం నుంచి మచిలీపట్నం వరకు నడుస్తుందని రైల్వే వర్గాలు తెలియజేశాయి. ఈ ప్రత్యేక రైళ్లు మార్గంలోని అన్ని ముఖ్య స్టేషన్లలో ఆగుతాయని, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్తో పాటు జనరల్ కోచ్లు కలిగి ఉంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్గా జీవీ రెడ్డి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ కనెక్షన్లను రానున్న 2 సంవత్సరాల్లో 50 లక్షలకు పెంచుతామన్నారు. ఇప్పటి వరకు 6 లక్షల కేబుల్ కనెక్షన్లు మాత్రమే ఉన్నాయన్నారు. వీలైనంత వరకు నాణ్యమైన సర్వీసులు అందించి ప్రజల ఆదరణ పొందుతామన్నారు. ప్రైవేటు కంపెనీ సర్వీసు ప్రొవైడర్లకు పోటీగా ప్రజలకు సర్వీసులు అందిస్తామన్నారు. ఫైబర్ నెట్ను ప్రజలకు చేరువ చేయడంలో తమ వంతు కృషి చేస్తామన్నారు. ఇంటర్నెట్, ఫోన్, కేబుల్ పూర్తి క్వాలిటీతో అందిస్తామన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో రోడ్లు, భవనాల శాఖ పరిధిలో పనులకు 2.61 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అత్యవసర మరమ్మతుల కోసం సంబంధిత నిధులు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా టెండర్లు త్వరితగతిన పూర్తి చేయడానికి నిడదవోలు ప్రాంతంలోని రోడ్లు, భవనాల శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నట్టు మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో నూతన ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పత్తి రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.